కార్యారంభే గణేశశ్చ యాంతి గణేశస్థవ పాఠతః అని శాస్త్రాలు కూడా మనకు చెప్తూ ఉన్నాయి. మానవుడు ప్రతి కార్యారంభమునందునో గణపతి పూజను కానీ స్తోత్రమును కానీ చేస్తాడు. దేవదానవులు క్షీరసాగర మదనమందు విష్ణువు గణేశార్చన చేసి కూర్మరూపుడై మందరార్థిని ధరించినట్టును, ధర్మరాజాదులు గణపతిని అర్చించి ఆ యొక్క గణపతిని పూజ చేసి అరణ్యవాస కష్టములను గడిచిన తరువాత శ్రీకృష్ణ అనుగ్రహము పొందినట్లు పురాణము చెప్తూ ఉన్నది. శ్రీరాముడు సీతబంధన రావణ సంహారం చేసేటప్పుడు కూడా ముందు కూడా నిర్విఘ్నముగా సాగుటకై గణేశ్వరుని పూజించి ఇష్టసిద్ధి పొందెను. కాబట్టి మనకు ఇప్పుడు ముందు రాబోతోంది వినాయక చవితి. కాబట్టి మనము ఏదో ఆడంబరంగా చేసుకోవాలి, ఆ గల్లీ కంటే మన గల్లీ వినాయకుడు 2 అడుగులు ఎత్తుండాలి అని మించి ఆకాశాన్ని అంటే ఎత్తు పెట్టడం కాదు. గణపతికి ఎంత ఇష్టం, ఆయన ఎంత సైజులో ఉండడం ఇష్టం అంటే ఇంతే అంగుళము అని చెప్తారు శాస్త్రాలు కూడా. అంత ఉంటేనే ఆయన అందులో ఉంటారట, అంతకంటే పెద్దగా ఉంటే అందులో ఆ యొక్క భగవంతుడు ఉండడట గణపతి. కాబట్టి మీరు ఆడంబరాలకు వెళ్ళుకోకుండా, తిక్క పాటలు పెట్టి డ్యాన్సులు వేసుకోకుండా నీట్గా వినాయక చవితి జరుపుకోండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.